తెలంగాణలోని బీరు ప్రియులకు బిగ్ షాక్. రాష్ట్రంలో బీర్ల ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 11 నుంచి ధరలను పెంచడానికి ఎక్సైజ్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ 3 సభ్యుల ధరల స్థిరీకరణ కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో ఈ నిర్ణయం వెలువడింది. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రకాల బ్రాండ్లపై 15% మేర ప్రాథమిక ధర పెంపునకు ప్రభుత్వం అనుమతించినట్టుగా తెలుస్తోంది. మద్యం డిపోల వద్ద ఉన్న నిల్వలు, రవాణాలో ఉన్నవి కూడా మంగళవారం నుంచి సవరించిన ఎంఆర్పీ ధరలకే విక్రయించనున్నారు. 15% ధరల పెరుగుదలతో కేఎఫ్ లైట్ బీర్ ధర 150 ఉండగా, రూ. 23 స్ట్రాంగ్ బీర్ ధర 160 ఉండగా, 24 పెరగాల్సి ఉంటుంది. అయితే మద్యం ధరల పెంపులో ప్రభుత్వం అనుసరించే రౌండింగ్ అఫ్ పద్ధతి ప్రకారం లైట్ బీర్ ధర 180, స్ట్రాంగ్ బీర్ ధర 190కి పెరిగే అవకాశం ఉంది. దీంతో వేసవికి ముందు బీరు ప్రియులకు భారీ షాక్ తగిలింది. ఇక కొన్ని నెలల కిందట కింగ్ ఫిషర్, హైనెకెన్ బీర్ల తయారీదారు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సరఫరా చేసే కింగ్ ఫిషర్ బీర్ ధరలను 33.1% పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ధరల పెరుగుదల లేకుంటే తమ సరఫరాలను నిలిపివేస్తామని కూడా తెలిపింది. దీంతో రాష్ట్రంలో బీర్ల ధరల పెంపు అంశం తెరమీదకు వచ్చింది. అయితే ఈ ఏడాది జనవరిలో ఎక్సైజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించగా అలాంటి ఒత్తిడికి తలొగ్గేది లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో బీర్ల రేట్లను పరిశీలించాలని సూచించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆ నివేదిక త్వరగా వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తాజాగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బీర్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతించింది.